9 ఒకసారి మనం గమనిస్తే గత పామ్ సండే రోజు దైవ సేవకులు జయకుమార్ గారు వివరించి ఉంటున్నారు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును, దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ ప్రవచనము అక్షరాల యేసు క్రీస్తు వారి పట్ల నెరవేరినట్లుగా మనం చూస్తా ఉంటున్నాము. తరువాత కీర్తన గ్రంథము 22వ అధ్యాయము యెషయా 53వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు ప్రభువుని శిలువపై ఉంచినటువంటి దినము, పాపుల కొరకు ప్రాయశ్చిత్తము చేసినటువంటి దినము. ఇది అక్షరాల శుభ శుక్రవార దినాన యేసు ప్రభు వారి పట్ల నెరవేరినట్లుగా మనము చూస్తా ఉంటున్నాము. తరువాత యెషయా 53:9 మనం గమనించినట్లయితే క్రీస్తు మరణమును జయించి తిరిగి లేచినటువంటి దినము. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడెను. ఇది కూడా యేసుక్రీస్తు ప్రభు వారి పట్ల నెరవేరినట్లుగా మనము చూస్తా ఉంటున్నాము. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు స్వయంగా పలికినటువంటి మాటలు ఈ యొక్క పునరుద్ధానాన్ని గురించి ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుండి మనము ఒకసారి గమనించినట్లయితే ఒక్కొక్కటిగా నేను చదువుతాను. దయచేసి మీరు మరి సమయంలో మరి వినాలని ప్రభు నామం చేస్తా ఉంటున్నాను. యేసు ప్రభు వారు పలికినటువంటి మాటలు ఈ యొక్క ఈస్టర్ దినాన్ని గురించి మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనిస్తే దయచేసి చదవగలమా? నేను చదువుతాను. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేపబడుట అగత్యమని యేసు తమ శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, అనగా 3వ దినమున లేపబడుట అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మత్తయి సువార్తలో మనం చూస్తా ఉంటున్నాము. రెండవదిగా 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15:3-4 మనం గమనించినట్లయితే ఇప్పుడే సహోదరుడు చదవగా మనం విని ఉంటున్నాము. లేఖనాల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల నిమిత్తము ప్రకారము ఆయన 3వ దినమున లేపబడినని పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తా ఉంటున్నాము. తరువాత అపోస్తలుడైనటువంటి పౌలు 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 17వ వచనాన్ని మనము గమనించినట్లయితే ఇక్కడ పౌలు గారు చెప్తా ఉంటున్నాడు, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను కూడా పాపములోనే ఉన్నారు. క్రీస్తు పునరుద్ధానుడగుట వలన మన పాపములకు క్షమాపణ కార్యము పూర్తయినట్లుగా ఇక్కడ మనము చూస్తా ఉంటున్నాము. మన దేవుడు సజీవుడు, యుగ యుగములు ఆయనతో మనము ఉండులాగున ఆయన ఈ దినాన నీ కొరకు నా కొరకు కూడా తన యొక్క ప్రాణమును పెట్టి ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున లేచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తా ఉంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో ఆయన బ్రతికించెను, ఆయనతో కూడా మనను బ్రతికించినట్లుగా మనము చూస్తా ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన ఎంతో ఆనందంతో ఉత్సాహంతో ఉప్పొంగుతూ ఈ యొక్క ఈస్టర్ పండుగను జరుపుకుంటున్నటువంటి మనందరము కూడా క్రైస్తవ జీవితంలో పునరుద్ధానం అనేది మనకు ఒక గ్యారెంటీ ఇస్తా ఉంటున్నది. ఒకవేళ ఆయన చనిపోయి మరలా ఒకవేళ లేపబడి ఉండకపోతే పునరుద్ధానములకు లేకపోతే క్రైస్తవ్యానికి ఒక అర్థము ఉండేది కాదేమో. కానీ యేసు ప్రభు వారు నీ నా నిమిత్తము ఆయన చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని ఈ సమయంలో జ్ఞాపకము చేసుకుందాం. క్రైస్తవ విశ్వాసానికి క్రీస్తు ప్రభువు విశిష్టతను ఆయన పునరుద్ధానం ఎలాంటిది అంటే ఒక పునాది లాంటిది. మనందరము కూడా తెలుసుకోవచ్చు.
ఏమంటే మరణము మన అంతము కాదు కానీ చాలా మంది మనం అనుకుంటా ఉంటాం ఏమంటే మనం మరణించినటువంటి తర్వాత ఎప్పుడు ఆ యొక్క సమస్యతో ఎప్పుడు మరణం సంభవిస్తూ ఉంటున్నదా లేకపోతే ఏమిటని చాలా భయపడతా ఉంటాం. మరణానికి భయపడినటువంటి మానవులంటూ నాకు తెలిసి ఎవరు కూడా ఉండరు. అయితే యేసును నీవు సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన చిత్త ప్రకారం జీవిస్తూ ఆయన ఇచ్చినటువంటి పునరుద్ధాన శక్తిని పొందినప్పుడు నేను కూడా మరణము మన అంతము కాదు కానీ మరణము తరువాత జీవం ఉన్నదని ఈ దినాన నేను కూడా జ్ఞాపకం చేసుకోవాలని పరిశుద్ధుడైనటువంటి మరి ఇక్కడ పౌలు సెలవిస్తా ఉంటున్నాడు. ఒక రకంగా క్రీస్తు పునరుద్ధానుడు కాకపోతే క్రైస్తవ్యము ఉండేది కాదేమో. క్రైస్తవ్యం ఒక్కటే స్థాపకుని పునరుద్ధానం మీద ఆధారపడేటువంటి మతము. క్రీస్తు పునరుద్ధానము క్రైస్తవ విశ్వాసానికి మరియు సువార్తకు గుండెకాయ లాంటిది లేక వెన్నెముక లాంటిదని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తా ఉంటున్నాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఈ యొక్క పునరుద్ధాన దినముల గురించి మనం తెలుసుకుంటే యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 18 వరకు అక్కడ చాలా చక్కగా వివరించబడి ఉంటున్నది. అయితే వాటిని గురించి నేను చెప్పను కానీ దానిలో ఉన్నటువంటి కొన్ని అంశాలను మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడతా ఉంటున్నాను. ఆనాటి యూదా కాలమాన ప్రకారము ఒక దినము సాయంత్రము 6 గంటల నుండి మరుసటి దినము 6 గంటల వరకు ఒక దినముగా పరిగణించేటువంటి వారు. ఆ యొక్క దినాన్ని పరిగణించేటువంటి బట్టి మనము పునరుద్ధాన ఆదివారముగా దానిని చూసేటువంటి వారము. అయితే ఈ యొక్క ఈస్టర్ పండుగ ఎప్పుడూ కూడా మార్చి చివరిలో కానీ లేకపోతే ఏప్రిల్లో ఈ యొక్క ఈస్టర్ పండుగ వస్తా ఉంటున్నది. ఎందుకు ఏప్రిల్ అనేటువంటి పదము ఏ విధంగా వచ్చింది